ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి అని కూడా అంటారు. ఈ సంవత్సరం అంటే 2025వ సంవత్సరం ఏకాదశి అనేది 9వ తేదీ 1వ నెల మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది. 10వ తేదీ 1వ నెల 10 గంటల 7 నిమిషాలకి అయిపోయి ద్వాదశి మొదలవుతుంది. కావున అందరూ కూడా 10 గంటల 7 నిమిషాల లోపు ఉత్తర ద్వార దర్శనం చేసుకోగలిగితే చాలా మంచిది. లేకపోతే ఇంట్లో పూజ అయినా కంప్లీట్ చేసుకోగలిగేలా చూసుకోవాలి. అది కుదరని వాళ్ళు శ్రీ మహావిష్ణువు నామాలు బియ్యపిండితో గడప దగ్గర ముగ్గులా వేయాలి. అంటే చక్రం, నామాలు, అదే శంఖం అన్నీ కూడా వేసి మన ఇంట్లో ఎలాగో పూజ చేసుకుంటాం కదా, అలా లోపలికి ద్వారం నుంచి లోపలికి వచ్చినట్లయితే మనం ఉత్తర ద్వార దర్శనం చేసుకోగలిగినంత పుణ్యం అయితే మనకు లభిస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతల సమేతంగా భూలోక సంచారం చేస్తాడు కనుక ఎంతో విశిష్టమైన రోజుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈరోజు బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోగలిగితే చాలా మంచిది. అలాగే స్వామివారికి ఇష్టమైన పానకం, చలిబిడి, వడపప్పు పెడితే మంచిది. అందులోనూ శుక్రవారం వచ్చింది కనుక అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి. ఏ దేవుడికైనా సతీ సమేతంగా పూజ చేసుకుంటేనే ఇష్టం కనుక స్వామివారితో పాటు అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి. నైవేద్యంగా పెట్టకూడదు. పులిహోర, చిత్రాన్నం, దద్దోజనం అలాంటివి పెడుతుంటాం కదా నైవేద్యంగా, అవైతే అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే బియ్యం గింజలో ముర అనే రాక్షసుడు దాగి ఉంటాడు. వీలైనంత వరకు కూడా మనం కూడా ఈ రైస్ అనేది ఈరోజు అవాయిడ్ చేయడమే మంచిది. తినకుండా ఉంటే చాలా మంచిది. రైస్తో వండినవి తిన్నందువలన మనం అనారోగ్యాల బారిన పడ్డామని మన పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. కొంతమంది నక్షత్ర ద్వార దర్శనం తర్వాత టిఫిన్స్ లాంటివి చేస్తారు. దాన్నే నక్తం అని కూడా అంటారు. చాలామంది అలానే చేస్తుంటారు. అలా అయినా చేయొచ్చు. లేదా ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి నెక్స్ట్ డే స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాతే కొంతమంది పూజిస్తారు. పగటి పూట అస్సలు నిద్రించకూడదు. స్వామివారికి పిండి దీపాలంటే చాలా ఇష్టము. సో పిండి దీపాలు మనకు వీలైనన్ని 2 కానీ 7 కానీ అలా పెడితే ఇష్టం. స్వామివారికి అసలు కన్నా వడ్డీనే ఇష్టం అన్నమాట. సో 7, 8 అలా పిండి దీపాలు 2 ఒత్తులుగా చేసుకొని పెట్టచ్చు. ఆ పిండి దీపాలు వెలిగినంతసేపు అలానే పెట్టి అయిపోయిన తర్వాత గోమాతకి పెడితే చాలా మంచిది. శ్రీ మహావిష్ణువు మొదటిసారి భూలోకంలో అడుగు పెడుతుంటారు కాబట్టి ముక్కోటి దేవతలతో కలిసి మహావిష్ణువు మన భూలోకంలో అడుగు పెడతాడు. అది కూడా బ్రహ్మముహూర్తంలో ఎక్కువ తిరుగుతుంటారు కాబట్టి ఆ సమయంలో మనం లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని వారికి ఆహ్వానం పలికినట్టయితే మన ఇంట వారి పాదాలు మోపుతారని మన పురాణాలు అయితే చెప్తున్నాయి. అంతేకాకుండా మనం పూజించేటప్పుడు విష్ణు పాదాలు కూడా పూజించాల్సి వస్తుందండి. మనకు నార్మల్గా అందరూ వెంకటేశ్వర స్వామిని అయితే పూజిస్తారు ముక్కోటి ఏకాదశి. అలాగైనా పూజించవచ్చు. లేకుంటే మహావిష్ణువు ఫోటో కానీ విగ్రహం కానీ ఉన్నా వాటికి కూడా పూజ చేసుకోవచ్చు. అలా కూడా చాలా మంచిది. ఎందుకంటే సాక్షాత్తు విష్ణుమూర్తిని పూజిస్తే ఇంకా ముక్కోటి దేవతలను కూడా పూజించినంత ఫలితం అయితే మనకు దక్కుతుంది. అంతేకాకుండా ఇంకా మహావిష్ణువు అయితే ఇంకా అలంకార ప్రియుడు కనుక చక్కగా పూలతో మీరు ఎన్ని పూలు ఉండగలిగితే అన్ని పూలతో అయితే పూజించుకోవచ్చు. ఈసారి ఏకాదశి శుక్రవారం అయితే వచ్చింది కదండి. అలాగని శుక్రవారం పూట మీరు దేవుడి పటాలు క్లీన్ చేయడం, బండలు తుడ్చడం అలాంటివి అయితే అస్సలు చేయకూడదండి. ఎందుకంటే శుక్రవారం పూట దేవుడి పటాలు అయితే అస్సలు కదిలించకూడదు. నేనైతే ఇంకా ముందు రోజే అంటే థర్స్డేనే మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఇంకా దేవుని గది కూడా ఇంకా దేవుడి పటాలు, దేవుడికి సంబంధించినవే మొత్తం అన్నీ కూడా నేను థర్స్డేనే అన్నీ క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ అంటే బ్రహ్మముహూర్తంలో ఈ మాసం అంతా కూడా బ్రహ్మముహూర్తంలో లేచి దీపం పెడితే చాలా మంచిది. అందుకోసమే నేనైతే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచాను. 4 కల్లా 3:30 నుంచి అలా స్టార్ట్ అవుతుంది కదా, నేనైతే 4 కల్లా నిద్ర లేచాను. ఇంకెలాగో శుక్రవారం కూడా కలిసి వచ్చింది కదా అనేసి ఇంకా అమ్మవారికి కూడా పూజ చేసుకుంటున్నాను. ఇంకా ఉప్పు దీపం పెట్టుకుంటున్నాను. అదే ఐశ్వర్య దీపం అలా అంటారు కదా. అయినా ఇప్పుడు ఉప్పు దీపం అంటే తెలియని వాళ్ళకి అంటే ఎవరు లేరు.
ఒకవేళ తెలియకోకుంటే నాకు కామెంట్ చేయండి, నేను దీన్ని కూడా నేను చెప్తాను. ఇంకా ఆల్రెడీ పిండి దీపాలు అయితే చేసుకున్నాను. నేను ఇక్కడైతే ఇంకా 7 బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఉప్పు దీపం పెట్టడానికి రెడీ చేసుకుంటున్నాను. ఇది అష్టలక్ష్ములకి ప్రతీకగా మనం 8 సార్లు అయితే అలా బొట్టు అయితే పెట్టుకోవాలండి. ఇంకా మిగిలిన 2 చిన్న ప్రమిదలు ఉంటాయి కదా, ఇంకా వాటికైతే నీట్గా పసుపు అయితే ఇంకా ఎక్కడ గ్యాప్ లేకోకుండా అయితే పూసుకుంటున్నాను. ఆ పసుపులో కొద్దిగా రోజ్ వాటర్ అలా కలిపితే చాలా మంచిదండి. ఎందుకంటే అమ్మవారికి సువాసన వచ్చేవి ఏవైనా చాలా ఇష్టమంట, చాలా ప్రీతికరం. అలాగే అమ్మవారికి ఇష్టమైన పాలు ప్రసాదంగా పెడితే చాలా మంచిది. ఎందుకంటే ఆమె పుట్టినీళ్ళు క్షీరసాగరం కాబట్టి అవి పెట్టొచ్చు. లేదా బీజ ఫలాలు అంటే విత్తనాలతో కూడిన పళ్ళు అన్నమాట. అంటే దానిమ్మ కాయలు అలా అవి చాలా ఇష్టం అంట అమ్మవారికి. సో అవి అమ్మవారికి ప్రీతికరమైనవి పెడితే అమ్మవారి అనుగ్రహం తొందరగా మనకు కలుగుతుంది. ఈరోజు తప్పనిసరిగా తులసి మాలతో అయితే స్వామివారిని పూజించుకోవాలి. అలాగే మనం కూడా తులసి తీర్థం తీసుకుంటే చాలా మంచిది. మనం మొదటిసారి తినేటప్పుడు కూడా స్వామికి ఎలా పూజ చేసుకునే వరకు ఎలాగో భోంచేయం కదా, మొదటిసారి తులసి తీర్థం తీసుకున్న తర్వాత భుజిస్తే చాలా మంచిది. ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా మొదటిగా తులసి తీర్థంతోనే మన ఉపవాసం అనేది ముగించాలి. ఇంకా మీకు వీలు కుదిరితే ఉమ్మెత్తు దీపాల్లాగా కూడా పెట్టొచ్చండి. సేమ్ మనం ఉసిరి దీపాలు ఎలాగైతే పెడతామో అలానే పెట్టొచ్చు. అవి ఇంకా కార్తీక మాసంలో అయితే ఇంకా ఎక్కువగానే పెడుతుంటారు. ఇవి చాలామందికి తెలియకపోవచ్చు. నేను తెలిసిన వాళ్ళ గురించి అయితే చెప్పడం లేదు, చాలామందికి తెలియకుండా ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఉమ్మెత్తు దీపాలు అయితే చాలా మంచిది. అది కూడా నల్ల ఉమ్మెత్తు, అంటే అవి బ్లాక్ కలర్లో అయితే ఉండవు కానీ పర్పుల్ కలర్లో ఉంటాయి. కానీ నల్ల ఉమ్మెత్తు అని అయితే అంటారు. ఇంకా తెల్ల ఉమ్మెత్తు అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. అవి చెత్తలో ఎక్కువగా, పల్లెటూరులో ఎక్కువ పొలాల గట్టల దగ్గర అలా ఎక్కువగా వస్తుంటాయి. వాటిలో కూడా 3 టైప్స్ అయితే ఉంటాయండి. అది పసుపు ఉమ్మెత్త, తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త. ఇంకా పరమశివుడికి అయితే చాలా ఇష్టం అనమాట ఉమ్మెత్తు దీపాలు. అవి కూడా అమ్మవారికి కూడా చాలా ఇష్టము. కుబేరుడు ఉండే స్థానంలో అయితే అలా పెట్టుకుంటారంటండి. ఉమ్మెత్తు దీపాలు అయితే ఇంకా చాలా ప్రీతికరం. సో కుదిరితే మీరు అవి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా నాకైతే ఇక్కడ ఏం దొరకలేదు, సో నేను స్వామివారికి పిండి దీపాలే పెట్టుకున్నాను. ఇక్కడైతే ఇంకా వీలు లేని వాళ్ళు ఇంకా ఇలా గడప దగ్గర ఇలా గోవింద నామాలు అయితే వేసుకోవచ్చు. నేను ఇలా బయట పేడ కలర్ దొరుకుతుంది కదా, వాటితో అలా వేసాను కొద్దిగా ముగ్గు వేయడానికని. ఇప్పుడైతే అది ఎంత చక్కగా ఆరిపోయింది. ఇంకా దాని మీద ఇలా గోవింద నామాలు ఇట్లా వేస్తున్నాను. మాకైతే ఇంటికి దగ్గరలోనే ఉంది. మాకు ఇప్పుడు పైకి టెర్రస్ పైకి వెళ్ళినా కూడా మాకు ఫస్ట్ గోవింద నామాలు కనిపిస్తాయి టెంపుల్ దగ్గర. నేను ఇంకా ఇలా తులసి చెట్టు దగ్గర అంతా కూడా ఇంకా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఎర్లీ మార్నింగే లేసేసాను, ఎందుకంటే ఇంకా మా పిల్లలు లేగిస్తే ఇంకా అస్సలు కుదరదు అనేసి తొందరగా మొత్తం పని అంతా కంప్లీట్ చేసుకున్నాను. 5 లోపలికంతా ఇంకా మా టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలని. నైట్ అయితే మాకు ఇంకా సౌండ్స్ అన్నీ వస్తూనే ఉన్నాయి, ఎందుకంటే ఇంటి దగ్గరలోనే కదా. ఇంకా 12 నుంచినే స్టార్ట్ చేస్తున్నారనమాట దర్శనం అంతా, అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉన్నారు. ఈ బ్రహ్మ ముహూర్తంలో లేచి దీపం పెడితే చాలా మంచిదంట. అది కూడా తులసి చెట్టు దగ్గర పెడితే ఇంకా చాలా మంచిది. సో నేను ఫస్ట్ అయితే తులసి చెట్టు దగ్గరే పెడతాను. ఇప్పుడు ఫస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే లోపలైతే పూజ చేసుకుంటాను. మామూలుగా ముందంతా తెల్లవారుజామున అంటే బ్రహ్మముహూర్తంలోనే లేసేవారంట. ఆ గాలి పీల్చుకున్నా కూడా ఆరోగ్యం చాలా బాగుంటుందంట, ఎందుకంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా. బయట జనాభా ఎవరు తిరగకుండా అప్పటి నుంచి ఉన్న పొల్యూషన్ అంతా క్లియర్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఎయిర్. అది పీల్చుకోవడం వల్ల కూడా ఎలాంటి అనారోగ్యాలు అనేది మనకి రావు. సో హెల్తీగా ఉంటాము. ముందు కాలంలో అలాగే ఉండేవారు, తొందరగా లేచి తొందరగా పడుకునేవారు. ఇప్పుడు మనం తొందరగా లేటుగా పడుకుంటున్నాం, లేటుగా లేస్తున్నాము. అందుకే ఇప్పుడు చాలా వైరస్ లాంటివి అవి ఇవి చాలా వచ్చేస్తున్నాయి. నేను కూడా అంత ఎర్లీగా అయితే ఏం లేను, ఒక్కోసారి పిల్లలతో కుదురుతుంది, ఒక్కోసారి కుదరదు. మా పిల్లలు బాగా చక్కగా పడుకుంటే తొందరగా లేయడానికే ట్రై చేస్తాను, లేదా లేట్ అయిపోతే నేను కూడా లేట్గానే లేస్తానండి. అలాగని నేను పర్ఫెక్ట్గా ఉన్నానని అయితే చెప్పను.
ఇక్కడ ఇంకా నా పూజ అయితే మొత్తం అంతా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా అంత లోపల మా పిల్లడు కూడా లేచేసారనమాట. ఇంకా వాళ్ళని కూడా ఫ్రెష్ అప్ చేసేసాను. సో వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. మా పెద్ద బాబుని ఇంకా వీడియో అయితే తీస్తున్నాడు అనమాట. ఇంకా నేను స్వామివారికి పిండి దీపాలు పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ తులసి మాల అయితే అది మాల వేస్తుంటే స్వామివారు అసలు కనిపించలేదు. సో ఇంకా పాదాల దగ్గర పెట్టుకున్నాను. ఇలా తలపైన అలంకారానికి పెట్టుకున్న కానీ ఇలా స్వామివారి పాదాలకు పెడితేనే ఎంతో పుణ్యం అంట. సో నేను ఇంకా అలాగే పెట్టేసుకున్నాను. ఇంకా అమ్మవారిని పూజించాలి కాబట్టి ఇంకా అమ్మవారికి కూడా ఇంక ఉప్పు దీపం అయితే ఇలాగో పెట్టుకున్నాను. మనం ఏ పూజ చేసినా ఫస్ట్ మన తొలి దైవమైన విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేసుకోవాలి. సో ఇంకా ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుని తలుచుకున్న తర్వాతే పూజ అయితే చేసుకోవాలి. ఇంకా ప్రసాదం కోసం అయితే నేను ఇలా పానకం వడపప్పు అయితే చేసుకున్నాను. ఇంకా వీలైన వాళ్ళు చలిబిడి కూడా పెట్టుకోవచ్చు. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ధూపం అయితే వేసుకోవాలి. సాంబ్రాణి ధూపం తప్పనిసరిగా వేసుకోవాలండి. అది కూడా ఫ్రైడే కాబట్టి ఇల్లంతా కూడా వేసుకుంటే చాలా మంచిది. ఇల్లంతా కూడా బాగా మంచి సువాసన వస్తే అమ్మవారు కూడా మన ఇంట్లో అడుగు పెడుతుందంట. మంచి సువాసన వచ్చేటట్టు చూసుకోండి.
ఇక నా పూజ అయితే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్వామివారికి ఇంకోసారి ఇంకా ధూపం వేసేసాను. మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కోరికలు లేనివారంటూ ఇప్పుడు ఎవరు ఉండరు. మంచి బతికేదే కోరికల మీద అనమాట. ఈరోజు బాగాలేకపోయినా రేపు బాగుంటుందేమో అనే చిన్న ఆశతోనే అందరూ జీవించేస్తుంటారు. అది మనకి తెలియకుండానే జరిగిపోతుంది. ఇంకా నేనైతే ఇంకా టెంపుల్ కోసం అయితే ఇంకా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలు కూడా పాపం ఇంత చలికి మనం లేవడమే చాలా కష్టంగా ఉంటుంది కదా. కానీ మన చిన్నోళ్ళు కూడా తొందర లేసేసారు. అయినా మనం లేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎందుకో లేసేస్తారు మనం లేపకపోయినా. సో వాళ్ళని కూడా ఇంకా రెడీ చేసేసాను. ఎందుకంటే చాలా ప్రీషియస్ డే కదా ఈరోజు. ఇంకా సో వాళ్ళని ఎలాగైనా స్వామిని చూపించాలనేసి ఇంకా వాళ్ళని కూడా రెడీ చేసేసి ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. అక్కడ అడిగామన్నమాట. 1.5 hours అలా టైం అయితే పడుతుందన్నారు. సో మేము అక్కడికి వెళ్ళి పోలీస్ వాళ్ళని అయితే రిక్వెస్ట్ చేసుకున్నాము. ఇలా తెలిసిన వాళ్ళు ఉండేసరికి ఇంకా తొందరగానే పంపించేశారనమాట. వితిన్ 15 minutesలో అలా దర్శనం అయిపోయి బయటకి అయితే వచ్చేసాం మేము. ఇక్కడ ఇలా గోవిందనామాలన్నీ చదువుతున్నారు, పాటలు అయితే పాడుతున్నారనమాట. టెంపుల్లో చాలా పీస్ఫుల్గా అయితే ఉంది, కానీ చాలా రష్ ఎక్కువ ఉంది. అది కూడా మాకు చిన్నపిల్లలు కదా, చాలాసేపు ఉండడానికి అవ్వలేదు ఎక్కువ. ఇక్కడ మేము వెళ్ళిన టెంపుల్ అయితే చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అనమాట. చాలా రష్ ఉంటుంది. లాస్ట్ టైం నేను వెళ్ళలేకపోయాను, ఎందుకంటే ఇంకా అప్పుడు నేను 9 monthsలో ఏమో ఉన్నాను మా చిన్న బాబుకి. సో అప్పుడు నేను వెళ్ళలేదు. మా ఆయన కూడా ఇక్కడికి రాలేదు, తిరుమలకి అయితే వెళ్ళిపోయాడు. సో ఇంకా మరీ ఇప్పుడైతే వచ్చాము. ఈ టెంపుల్ ఓపెన్ అయ్యేది ఇయర్లీ వన్స్ ఒక్కటే ఓపెన్ అవుతుందన్నమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా బయటకు వచ్చేసి ఇంకా చుట్టూ కూడా కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇంకా అక్కడికి కూడా వెళ్ళిపోయాము. ఇంకా అన్నీ దర్శనం చేసుకొని ఇంకా అక్కడ అలా కొద్దిగా సేపు రిలాక్సింగ్గా కూర్చున్నాము. ఇంకా తర్వాత ఇంకా ప్రసాదానికి కూడా చాలా క్యూ ఉంది. మా పిల్లలు కూడా పాపం మస్తు ఆకలితో ఉన్నారు, ఎందుకంటే ఎర్లీగా లేచారు కదా, పాపం ఆకలేస్తున్నట్టుంది, కొబ్బరి తింటున్నారు. ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోతానే ప్రసాదానికి అయితే వెళ్ళి పెట్టించుకున్నాము. మామూలుగా ఈరోజు రైస్తో వండినవి తినకూడదు అంటారు కదా, కానీ ఇక్కడ ఇంకా ఇది బెల్లం అన్నం ఇలా పులిహోర కాదు చిత్రాన్నం అనుకుంటా, చిత్రాన్నం అయితే పెట్టారు. ఇంకా అదే తినిపించాను అనమాట. ఇంకా ప్రసాదం కదా ఏదైతే నేమ్లే అనేసి కొద్దిగా తిన్నారు. తర్వాత ఇంకా టిఫిన్ అయితే తినిపించేసాను. ఫైనల్గా ఇదే అండి మా వైకుంఠ ఏకాదశి వ్లాగ్ అయితే. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటేనే మేము ముందుకు వెళ్ళగలం. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.